హలో హాయ్ ఫ్రెండ్స్, మన టమాటా తోటకి వచ్చేసి ఇవాళకైతే 100 రోజులు అయితే కంప్లీట్ అయింది. వచ్చేసి మనకు సాహో వెరైటీ నేను 2000 మొక్కలు పెట్టానని చెప్పాను కదా. అదైతే మనకి ఇవాళకైతే ఒక 4 కటింగ్లు అయితే మనమైతే టమాటాలు అయితే చేసుకున్నాం. ఈ టమాటాలు వచ్చేసి స్టేకింగ్ అనేది మనం చేయలే, ఓన్లీ భూమి మీదనే పండించాం ఈసారి. మనం స్టేకింగ్ పద్ధతి కోసమని మల్చింగ్ పేపర్ వేసినాం, అన్నీ కంప్లీట్ చేసినాం. కానీ మనకు రేట్ లేదనే ఉద్దేశంలో అయితే కట్టెలకు మళ్ళీ ఖర్చు ఎందుకు పెట్టడం అనేది ఖర్చు పెట్టలేక భూమి మీదనే వదిలేసాం. భూమి మీద అంటే మనం ఊరలలో వేసుకొని పారిస్తారు కదా, అట్లా వారించుకుంటే మనకు టమాటా అనేది చాలా ఖరాబ్ అయిపోతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇట్లా భూమి మీద పండిస్తే మనకు కాయ సైజ్ అనేది ఒకటే కాడ ఎండ పడుతుంది కాబట్టి కాయ కూడా కొద్దిగా మచ్చ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నాం కదా టమాటాని, ఈ టమాటాకి ఎండ డైరెక్ట్ పడితే ఈ సైడు అనేది టమాటాకు చాలా డ్యామేజ్ అనేది జరుగుతుంది. అందుకనే మనం స్టేకింగ్ పద్ధతి అనేది బెటర్. నాకు తెలిసిన మట్టుకైతే మా ఏరియాలో అయితే స్టేకింగ్ పద్ధతి అనేది ఎవరు చేయరు. ఫస్ట్ టైం నేనే చేసిన పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం మనం స్టేకింగ్ అనేది చేయలే. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇవాళ అయితే నేను నాటడం అయితే జరిగింది టమాటా. అది స్టేకింగ్ అయితే చేస్తాను కంపల్సరీ. ఇవాళ మార్చి 30 కదా, మార్చి 30 అయితే నేను ఇవాళ అయితే స్టేకింగ్ అయితే కొత్త టమాటా అయితే స్టేకింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇవాళ అయితే నాటైతే పెట్టినా. చూద్దాం మన టమాటాలు ఎట్లా కాస్తున్నాయి చూస్తారు కదా. ప్రజెంట్ అయితే మంచి కాయకైతే రావడం అయితే జరిగింది. మనకి దీనికి కూడా డ్రిప్ మందులు అనేది చాలానే వదులుకున్నాం. లాస్ట్కి వచ్చేసి ఒక 20 నుంచి 30 డేస్ నుంచి అయితే మనం ఏం డ్రిప్ మందులు అయితే వదలలేదు. ఎందుకంటే ఆ డ్రిప్ మందులకు ఇచ్చిన పైసలు కూడా మనకు టమాటాలు వస్తాయి రావనే ఉద్దేశంలో. మనకు ప్రజెంట్ వచ్చేసి అయితే 15 రూపాయల నుంచి 20 రూపాయలు అయితే నడుస్తుంది కేజీ. మనకు రోజుకైతే ఒక 4 పెట్టెల నుంచి 5 పెట్టెలు అయితే తెంపుకోవడం అయితే జరుగుతుంది. మనం రెగ్యులర్గా తెంపడం డైలీ అయితే తెంపుతున్నాను నేను. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే 5 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి తెంపుతారు. అప్పుడు ఏమైతే అంటే ఎక్కువ టమాటా పెట్టెలు వెళ్తాయి. మనకు యావరేజ్గా ఒక 100 పెట్టెలు అయితే వెళ్ళాలని ప్లానింగ్ అయితే నేను వేసుకున్నా. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక 300 అయితే పోతుంది టమాటా పెట్టే. మనకు మంచి క్వాలిటీ ఉంది కాబట్టి టమాటా నా దగ్గరికి వచ్చి తీసుకెళ్తారు చాలామంది. దీనికి వచ్చేసి మనమైతే స్ప్రేయింగ్లు అయితే ఈ ఈ మధ్యలో అయితే ఒక 20 డేస్ నుంచి స్ప్రేయింగ్లు కానీ డ్రిప్ మందులు కానీ ఏం వదలలేదు. కాయలు అయితే ఆల్మోస్ట్ ఒక 25 నుంచి 30% అయితే తెంపడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఉన్న కాయలు అయితే దాదాపుగా ఇప్పుడు ఒక 100 కాయలు ఉంటే దాదాపు మనకు అలా 70% అయితే పనులు అయితే పండడం అయితే జరుగుతుంది. మనకి ఇవాళ వాన అయితే లైట్గా అయితే రావడం జరిగింది. మాది ఎక్కడ అంటే జగిత్యాల జిల్లా, జగిత్యాల డిస్టిక్, తాటిపల్లి విలేజ్ మాది. ఇవాళ లైట్ అయితే వాన అయితే రావడం జరిగింది. మా ఊరు నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఒక వర్షం అయితే పడ్డదట చాలామంది అంటారు. మనమైతే మన ఊళ్ళో అయితే చినుకులు వచ్చి ప్రజెంట్ అయితే ఆగిపోయినాయి. నైట్ వరకు అయితే మళ్ళీ వర్షం పడే ఛాన్సెస్ అయితే ఉందని చెప్తారు. వర్షం పడితే మాత్రం టమాటాలు అయితే చాలా డ్యామేజ్ అయిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు రాళ్ళ వర్షాలు అనేది ఎక్కువ పడతాయి మన తెలంగాణలో. అందుకనే మనం జాగ్రత్తగా ముందే టమాటాలు అయితే చెంపాలనే ఉద్దేశంలో అయితే ఇవాళ అయితే రావడం అయితే జరిగింది. చూద్దాం మన టమాటా రేట్ అనేది వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినాం. కాకపోతే 15 నుంచి 20 రూపాయలే ఉంది కిలో. దాదాపు ఒక 20 రూపాయలు 30 రూపాయలు కిలో ఉంటే సరిపోతుంది. కానీ మనకు 15 రూపాయలే పోతుంది, 15 నుంచి 20. అందుకే ఈసారి టమాటా మన పెట్టుబడి మనం అయితే వస్తుంది. మనం లాభాలు అయితే ఎక్స్పెక్ట్ చేయలేము ఈ టమాటాలో. మనకు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చామంతి క్రాప్ పెట్టుకుంటాం కాబట్టి మనం ఇది ప్రజెంట్ అయితే టమాటా అయితే పెట్టుకున్నాం. చూస్తారు కదా టమాటాలు అయితే ఎంత బాగున్నాయి చూడడానికి. అయితే మనకి ఇది ఏంటంటే మల్చింగ్ పేపర్ వేసుకొని మనం పెట్టుకుంటే మనం బోజలేసి పెట్టినాం కాబట్టి మన టమాటా కాయకు అనేది వాటర్ అనేది ఎక్కడ తలిగేది మనకు అప్పుడు వచ్చేసి ఏమైతే టమాటా అంటే ఒకటి కూడా ఖరాబ్ అనేది ఖరాబ్ కాదు కాబట్టి మనకు ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. స్టేకింగ్ చేస్తే దాదాపు ఇంకొక 10 నుంచి 20 దాకా అయితే ఖర్చు వస్తుండే. ఆ ఖర్చు అయితే మనం తగ్గించుకున్నాం. మనకు రేట్ ఉంటే మనం ఆ స్టేకింగ్ చేసినా కానీ మనకు ఒక ఉపయోగం ఉంటుంది. మనకు ఒక రేట్ లేదు కాబట్టి మనం స్టేకింగ్ చేసి కూడా లాస్ అనే ఉద్దేశంలో అయితే నేను వదిలేసిందే బెటర్ అయింది. ఇప్పుడు మనైతే కాయలు అయితే ఉన్నాయని తెంపుకోవడమే. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోతుంది కదా, ఇందులో అయితే మనం నెక్స్ట్ కుకుంబర్ అయితే పెడతా అనుకుంటున్నా. ఇదంతా మొత్తం క్లీన్ అయిపోయాక ఇంకో 20 నుంచి 30 డేస్ వరకు ఇది అయిపోతుంది. కుకుంబర్ అయితే పెడతా అనుకుంటున్నా. కుకుంబర్ అయితే పెడితే మనకు రేట్ వస్తాన ఆలోచన అవుతుంది. మనం ఈ టమాటా పెట్టినప్పుడు కుకుంబర్ పెడితే మనకు రేట్ అనేది ఖచ్చితంగా వస్తుండే. దాదాపు ఒక 50 రూపాయల కిలో అయితే మన ఏరియాలో మన తోటకాడికి వచ్చి తీసుకెళ్తారు. నేను ఒక 2 ప్యాకెట్లు అయితే పెట్టుకున్నా. రేట్ అయితే వీటికి చాలా వచ్చింది. ప్రజెంట్ అయితే ఈ టమాటాలు అయితే ఇలా ఉన్నాయి. టమాటాలు ఈసారి అయితే పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు లాస్ అయిపోయారు. కానీ చాలామంది చెప్తుంది ఏంటంటే జూన్ జూలైలో రేట్ వస్తా అన్నట్టు మాట్లాడుతారు. మనం ప్రతి సంవత్సరం జూన్ జూలై నుంచే మాట్లాడుకుంటారు ఎవరైనా కానీ.
ఇప్పుడు వేరే సైడు ఎవరైనా కానీ ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి అంటారు కదా చాలా దేశాలలో, అక్కడ ఎక్స్పోర్ట్ అనేది చాలా అయిందనుకో మనకు రేట్ అనేది పెరిగే ఛాన్సెస్ 90% ఉంటాయి. కాకపోతే మనకు ఏంటంటే మన ఇండియా నుంచి బయటకు ట్రాన్స్పోర్ట్ అనేది జరిగితేనే మనకు రేట్ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. లేకపోతే రేట్ అనేది ఇంతే ఉంటుంది. ఈ సంవత్సరం పెరిగే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. ఒకవేళ మార్కెటింగ్ అనేది ఎక్స్పోర్ట్ చాలా అయితే మార్కెట్లో రేట్ అనేది ఖచ్చితంగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అది ఎప్పుడంటే 5వ నెల, 6వ నెల, 7వ నెల ఈ 3 నెలలలో అయితే రేట్ వచ్చే ఛాన్సెస్ అయితే 90% ఉండే ఛాన్స్ ఉంది. అది కూడా మనం చెప్పలేం కదా రేట్ అనేది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు రాలేదన్నది. కాకపోతే నేనైతే ఎప్పుడు కూడా సజెస్ట్ చేసేది ఏంటంటే ఒకటిసారి 5 ఎకరాలు 6 ఎకరాలు పెట్టకుండా ప్రతి ఒక్కళ్ళు 20 గుంటలు మనకు సంవత్సరం పొడవు టమాటాలు ఉండేటట్టు పెట్టుకుంటే మనకు ఒక దానిలో కాకుండా ఇంకొక క్రాప్లో అయితే లాభాలు తీసుకునే ఛాన్సెస్ అయితే చాలా ఉంటుంది. ఇక మన వీడియో నచ్చితే కొద్దిగా లైక్ ఇచ్చి మనకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మన చాలా కష్టపడి అయితే టమాటా అయితే పండిస్తున్నాం. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్.